సార్ వర్షాకాలంలో వచ్చే చెవి, గొంతు, ఈ ముక్కు సమస్యలు ఏంటి ఎక్కువగా వస్తుంటాయి? వర్షాకాలంలో ముందు కామన్గా జలుబు వస్తుందండి. కామన్ కోల్డ్ అంటాం. జలుబు చేస్తుంది అందరికీ. ఈ జలుబు చేయడం వల్ల చెవిలో నొప్పి వస్తుంది. మీకు చెప్పాను కదా ఇందాక, ముక్కు నుంచి చెవికి ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్ బ్లాక్ అవుద్ది. దాంతో జలుబు చేస్తుంది. తర్వాత అదే ఇన్ఫెక్షన్ ముక్కులోంచి కిందకి లంగ్స్లో దిగి న్యూమోనియాలు వస్తాయి. కాబట్టి ముందు జలుబు చేయకుండా చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పని. మరి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? వర్షాకాలంలో ఏం తీసుకోవాలి కేరింగ్? బేసిక్గా తడవకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. మీ ఇమ్యూనిటీ బాగుండేటట్టు చూసుకోవాలి. కొంచెం ఈ ఐస్ క్రీమ్లు, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ ఎనీథింగ్ టు డూ విత్ వాటర్, పానీపూరీలు ఇట్లాంటివి. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ యూ క్యాన్ ద ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీ ఎంత బాగున్నా కూడా ఇన్ఫెక్షన్ క్యాచ్ చేసేది అక్కడే. కానీ ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది వర్షాకాలంలో తడుస్తూ ఐస్ క్రీమ్ శీతాకాలంలో ఐస్ క్రీమ్ తినడం. సో ఇప్పుడు శీతాకాలం అనగానే మరి కొద్ది రోజుల్లో మనకి శీతాకాలం వచ్చేస్తుంది. మరి ఆ టైంలో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? మామూలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం లేవమ్మా. ఏది కూడా ఎక్కువ చేయకూడదు, అంతే. అతి చేయకూడదు అంతే. ఏది కూడా ఎక్కువ చేయకూడదు. కానీ పెద్దవాళ్ళకి ఈ మధ్య ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఇంతకుముందు కాన్సెప్ట్లో లేదు కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ కోల్డ్కి వీటికి వ్యాక్సిన్లు వస్తున్నాయి. ఇప్పుడు న్యూమోనియాకి వాటికి న్యూమోకాకల్ వ్యాక్సిన్లు ఏమైనా వస్తున్నాయి. 60 దాటిన ప్రతి వాళ్ళు కూడా వ్యాక్సిన్లు వేయించుకుంటే మంచిది. ఇంతకుముందు ఈ వ్యాక్సినేషన్లు కొత్తగా ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్లు వస్తున్నాయి కొత్తగా. 60 దాటిన ప్రతి వాళ్ళు కూడా ఈ న్యూమోనియాలు రాకుండా ఉండడం కోసం వ్యాక్సినేషన్ ఉంటాయి. తర్వాత శీతాకాలం ఏంటంటే ఇంకో మేజర్ ప్రాబ్లం మనకి ఇండియాలో ఉన్న ప్రాబ్లం మస్కిటోస్, డెంగ్యూ, ఏదో చికెన్ గనియానో ఆ గనియానో. సో దాని నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సార్ పిల్లల్లో అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ చేయడం కానీ, లేదా కొంచెం ఫినాన్షియల్గా బాగున్న వాళ్ళు మీరు చెప్పినట్టు ఆ సర్జరీలు అవి చేయించుకుంటారు, లేదంటే వాళ్ళు ఈ చెవిటి మిషన్ అది పెట్టుకుంటారు. పెద్దయ్యాక చాలామందికి వెనుకడి లోపం వస్తుంది పెద్దవాళ్ళు అయ్యాక. సో దాన్ని అధిగమించడం ఎలా అంటారు? అసలు చిన్నపిల్లల కన్నా పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ అమ్మా. ఎందుకంటే వీళ్ళు ఎవరికి చెప్పరు. చెవి వినపట్టలేదు అని చెప్పరు, అదొక నామోషి. నాకు చెవి వినపట్టలేదు అని చెప్పడం అనేది ఒక నామోషి, చెప్పరు. వీళ్ళంతకీ మామూలుగా ఏమంటే ఇండైరెక్ట్గా ఎవిడెన్స్ అడుగుతాం మేము. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ సింపుల్ 2 క్వశ్చన్లు అడిగేది. అందరూ కూర్చున్నప్పుడు మీరు టీవీ సౌండ్ పెంచుతున్నారా? సింపుల్ ఎగ్జాంపుల్. మాకు మీరు మిగిలిన వినపడుతుంది, మీకు వినపట్టలేదు. వీళ్ళకి సెకండ్ పాయింట్, నేను జీవితంలో మర్చిపోని పేషెంట్ హిస్టరీ. నేను బైక్ మీద వెళ్తున్నాను, హెల్మెట్ పెట్టుకున్నాను, వెనకాల వాడు హార్న్ కొడితే వినపట్టలేదు సార్. పేషెంట్ కంప్లైంట్ ఇది. సింపుల్. వెనక పేషెంట్ హార్న్ కొట్టినా నాకు వినపట్టలేదు. అందులో హెల్మెట్ పెట్టుకున్నాను, అసలు వినపట్టలేదు. సో వాడికి అర్థమైంది. వాడికి హియరింగ్ ఎంత ఇంపార్టెంటో అన్న విషయం వాడికి అర్థమైంది. మేము చెప్పలేని పద్ధతి వాడికి అర్థమవుతుంది అక్కడ. వెరీ సింపుల్ సొల్యూషన్ అని హియరింగ్ ఎయిడ్ ఇస్తాం. కంఫర్టబుల్గా ఉంటారు వీళ్ళు. కానీ ఈ హియరింగ్ ఎయిడ్కి మేము అడ్వైస్ చేస్తే పెట్టుకోవడమే చాలా కష్టం. అసలు యాక్చువల్గా ఒకనొక రోజు నేను హియరింగ్ ఎయిడ్ కొరియా వెళ్ళాను. నేను హియరింగ్ ఎయిడ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి. వాళ్ళని అడిగాం, మీరు బయట కళ్ళజోళ్ళు పెట్టుకున్నట్టుగా, మీరు ఇన్ని రకాల కళ్ళజోళ్ళు ఫ్రేములు చేస్తున్నట్టుగా, మీరు కూడా డ్రెస్కి సరిపోయే కలరు హియరింగ్ ఎయిడ్స్ చేయండి. కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా అడిగారు, వీళ్ళు పెట్టుకోవడం లేదు. ఇప్పుడు పేషెంట్ని కన్విన్స్ చేయడానికి ఎట్లా, ఇప్పుడు రెడ్ డ్రెస్ వేసుకున్నారు, రెడ్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటారు. ఐ మీన్ వీ హ్యావ్ టు గో విత్ ప్యాషన్ ప్రాబ్లమ్. సార్ ఇప్పుడు ఈ వినికిడి ప్రాబ్లం ఏదైతే ఉందో, ఇది స్టార్టింగ్లోనే చెప్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్టార్టింగ్లో చెప్తే తగ్గుదల ముఖం పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేదా బాగా పూర్తిగా వినిపించకుండా ఎక్కువ సంవత్సరాలు ప్రొలాంగ్ చేసేసాక చెప్తే దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంట? తగ్గుదల హియరింగ్లా చెవి వినికిడి ప్రాబ్లం వచ్చిందంటే పోదండి. ఇది యూజువల్గా 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి చెవిలో
కొంత సౌండ్ లోపలికి వెళ్తుంది, తర్వాత లోపల నుంచి అర్థమవుతుంది. ఈ రెండింటికి తేడా ఉంది కొంచెం. ఈ సౌండ్ లోపలికి వెళ్ళే సౌండ్ని మనం ఆపరేషన్ చేయొచ్చు, దానికి ఆ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ చేస్తాం. చెవిలో చీమకారే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళే ఆపరేషన్ చేస్తాం. కానీ ఇది రెండో రకమైన ప్రాబ్లం ఏంటంటే చెవిలో నరాల ప్రాబ్లం. ఈ నరాలు దెబ్బతినడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఇందాక మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు యాక్చువల్గా చిన్నపిల్లల్లో మనము ఐడెంటిఫై చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి మన దగ్గర టెస్ట్లు ఉన్నాయి. ఇది చాలా సింపుల్ టెస్ట్. యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే ఆటో ఎకౌస్టిక్ ఎమిషన్స్ అంటాం. దీన్ని మేము చాలా కాలం బట్టి మేము ప్రమోట్ చేస్తుంది ఏంటంటే నియోనేటల్ హియరింగ్ స్క్రీనింగ్. నియోనేటల్ అంటే పుట్టగానే వాడికి హియరింగ్ స్క్రీనింగ్ చేయాలి. సరే, ఏదైనా ఈ మెషిన్ వాడాలంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. మళ్ళీ దీన్ని తగ్గుమోహం పట్టే దిశలు అయితే ఏం లేవు. మెషిన్ వాడడం, అక్కడ నుంచి అది కంటిన్యూ చేయడం. స్టెమ్ సెల్స్ మీద చాలా చాలా రకమైన రీసెర్చ్ జరుగుతుంది. ఇంకా ఎస్పెషల్లీ స్టెమ్ సెల్స్ హియరింగ్ మీద ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఈ మన దగ్గర పెద్దగా జరగట్లేదు కానీ బయట బాగా జరుగుతుంది. మన అదృష్టం బాగుండి స్టెమ్ సెల్ వల్ల లోపల గ్రోత్ని మళ్ళీ పెంచగలిగితే, రివర్స్ చేయలేకపోయినా అట్లీస్ట్ స్టాప్ చేయగలిగితే చాలు. అక్కడ ఉన్న హెయిర్ ఎంత వెనికిడి పోయిందో ఆ పోయిన వెనికిడి అట్లా ఉండిపోతే చాలు. అంతేగాని ఇంకా మళ్ళీ డ్యామేజ్ ఎక్కువ లేకుండా ఉంటే రకంగా చూడగలిగితే చాలు. ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇస్ ద అల్టిమేట్. ఇంకా అది ఒకటే మిగిలింది. సరే, ఇప్పుడు చెవి, ముక్కు, గొంతు ఈ సమస్యలతో బాధపడేవాళ్ళు పట్టించుకోకపోయినా లేదా మెడిసిన్ వాడుతున్నా కూడా వేరే ఇతర శరీర భాగాల మీద ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువైనా ఉన్నాయా? వీటికి ఇన్ఫెక్షన్ వచ్చింది, చెవికో ముక్కుకో గొంతుకో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇవి ఇతర భాగాల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా? మీరు ఇంతవరకు చెప్పని మాట్లాడిన విషయం ఏంటంటే ఇందులో క్యాన్సర్ మిగిలినది మీరు చెప్పిన ఈ ఏరియా అంతా కూడా క్యాన్సర్లు వస్తాయి. చెవి, ముక్కు, గొంతులో క్యాన్సర్లు వస్తాయి. గొంతు క్యాన్సర్ చాలా కామన్, నోటి క్యాన్సర్ చాలా కామన్. ఇండియాలో నోటి క్యాన్సర్ ఆల్మోస్ట్ 30 to 40% థ్రోట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్. 25% ఎవ్రీ ఇయర్ 25,000 థ్రోట్ క్యాన్సర్స్ ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ ఇండియా. ప్రతి ఏడాది 25,000. మనకి రిజిస్ట్రీ లేవు, బట్ అన్అఫీషియల్ ఇది. రీజన్ ఏంటంటారు? టొబాకో స్మోకింగ్. ఇంతకుముందు టొబాకో స్మోకింగ్ ఒకటే కామన్ కాదు అండి, అది ఆల్కహాల్, టొబాకో స్మోకింగ్. ఈ రెండు ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఇదే ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఇది జెనెటిక్ ప్రిడామినెన్స్ వస్తుంది. అగైన్ మోస్ట్ కామన్ థింగ్ ఇస్ ప్యాపిలోమా వైరస్ అంటాం. ఇదే ప్యాపిలోమా వైరస్ మీకు సర్వైకల్ క్యాన్సర్లో వస్తుంది, ఆడవాళ్ళలో యూట్రస్లో క్యాన్సర్లో వస్తుంది. అందుకని అగైన్ మీకు దీని ఒక ప్రివెంటబుల్ ఇదేంటంటే ఇప్పుడు మళ్ళీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి ఇంజక్షన్లు ఇస్తున్నారు ప్రతి వాళ్ళకి. ప్యాపిలోమా వైరస్ ఇంతకుముందు ఓన్లీ ఇది ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ని ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే పెట్టారు. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసి అందరికీ ఏమని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ప్యాపిలోమా డిపెండెంట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ క్యాన్సర్లన్నీ మెయిన్గా ఎక్కువ వచ్చేది హెడ్ అండ్ నెక్లో. వాటి ప్రివెన్షన్ వీటన్నిటి వల్ల కూడా మీకు కామన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఇలాగా చెప్పిన మీకు పావుబాజీ వాటి వల్ల చాలా ఎఫెక్ట్లు వస్తాయి. లారింగోఫారింజియల్ రిఫ్లెక్స్ అంటాము, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటాము. వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం నోరు నాలికే. అంటే ఇప్పుడు వీటికి జబ్బు చేస్తుందంటే ముమ్మాటికి మన పర్యావరణమే కారణం. మనం తినేది, పీల్చేది, తాగేది. మీకు ప్రతివాడికి రోగానికి రావడానికి కారణం రెండే, పర్యావరణము, ఇన్ఫెక్షను, ఇమ్యూనిటీ. పేషెంట్ ఇమ్యూనిటీ బాగుంటే వీటి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. పేషెంట్ ఇమ్యూనిటీ బాగాలేకపోతే వీటి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. సార్, ఎన్నో ప్రఖ్యాతగాంచినటువంటి వైద్య కళాశాలలో పనిచేసింది మీరు ఈరోజు ఈ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా నేనే అడిగాను, మీరు నమ్మకపోవచ్చు. నేనే వచ్చి అడిగాను చేస్తాను. ఇక్కడికి మీరే వచ్చి అడిగారు నేను ఇందులో వర్క్ చేస్తానని. సార్, రీజన్ ఏంటి? నేను
నేను ఇప్పటివరకు చాలా హాస్పిటల్లో పనిచేశాను. నేను మణిపాల్ హాస్పిటల్లో కూడా కన్సల్టెంట్నే. రిటైర్ అయిపోయాను. సో ఐ జస్ట్ వాంట్ టు డూ సమ్ సోషల్ వర్క్. నాకు ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్లో మా ఫ్రెండు ఆఫ్థాల్మాలజిస్ట్ కావాలి అని రాశారు. మీకు ఏంటి సర్జరీ అక్కర్లేదా అని రాశాను నేను. ఉన్నమాట, దిస్ ఇస్ ద ట్రూత్. అప్పుడు నాకు సాగర్ గారు ఫోన్ చేశారు. అండ్ ఐ సెడ్ ఎస్. ఓకే. మీ లక్ష్మి ఈ ఫౌండేషన్ హాస్పిటల్‌నే మీరు చూస్ చేసుకున్నారా? లేదా ఎక్కడైనా చేసి ఉండేవారా? లేదా ఇక్కడ చేయాలని ఏమైనా అనిపించిందా? సంకల్పం మీద అసలు నాకు లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ తెలియదండి. వచ్చి నేను సత్యనారాయణ గారిని, నేను సంపత్ గారిని కలిసి వచ్చి హాస్పిటల్ చూసిన తర్వాతే నేను డెసిషన్ తీసుకున్నారు. ఓకే. సరే, ఈ హాస్పిటల్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని గురించి వివరాలు ఏమైనా? యాక్చువల్లీ ఈ హాస్పిటల్ 2023లో స్టార్ట్ అయిందండి. వేరే లొకేషన్లో ఉండేది, కొంచెం లోపలికి. ఓకే. అప్పుడు ఐ మీన్ మెయిన్గా ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీను, జనరల్ మెడిసిన్ 2 ఉండేవి, ఆఫ్థాల్మాలజీ 3 ఉండేవి. తర్వాత ఈ కాంప్లెక్స్లోకి తీసుకుని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం. దీనికి ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇంకా. సార్, ఈ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్‌లో మెయిన్ మీ విభాగం ఈఎన్టీ విభాగంకి ప్రత్యేకతలు ఏంటి? ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు అంటే ప్రస్తుతానికి మేము ఓన్లీ డయాగ్నోస్టిక్స్లోనే ఉన్నామండి. ఇక నెమ్మదిగా సర్జరీస్ అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సర్జరీ స్టార్ట్ చేస్తే నెమ్మదిగా ఫుల్ కంప్లీట్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి మాత్రం అయితే అదే డయాగ్నోస్టిక్ సర్వీస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ప్రధానికి ఎక్విప్మెంట్ కావాలి. సో దట్ స్లోలీ ప్లాన్ ఫేజ్డ్ మేనర్లో వెళ్తున్నాం. సార్, చివరిగా ఒక మాట. మీ 42 సంవత్సరాల ఈ ప్రయాణంలో ప్రజలకి, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కయ్యంటి డాక్టర్గా మాత్రమే మీ ముక్కు, మీ గొంతు, మీ చెవి ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే బేసిక్గా వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి? రెగ్యులర్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కోవిడ్ టైంలో ఎవరు చెప్పారని మాస్కులు కట్టుకున్నారని అందరూ? ప్రతి వాళ్ళు మాస్క్ కట్టుకున్నారు. చెప్పలేదు ఎవరు? మీరు మాస్క్ కట్టుకోండి అని ఒకసారి ఎవరు చెప్పుంటారు ప్రాబ్లం. ఏదైనా అవసరం వస్తే ఆ పని మనమే చేస్తాం. ఏంటి సర్జరీగా నేను మీ ముక్కు, మీ చెవి, మీ గొంతు సేఫ్గా ఉండాలంటే చెప్పగలిగింది ఏంటంటే, నెంబర్ 1 పొల్యూషన్ తగ్గించాలి. పొల్యూషన్ తగ్గించడానికి మనం కూడా హెల్ప్ చేయాలి. మనం చేయాల్సిన హెల్ప్ మనము చేద్దాం. 2 నాయిస్ పొల్యూషన్. నా ప్యాషన్ అని చెప్పాను. అందుకనే నాయిస్ పొల్యూషన్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం కూడా దానికి ఏదైనా చేయగలిగింది చేయాలి. ఊరికనే రోడ్డు మీద పోతూ ప్రతిసారి హార్న్ కొట్టకూడదు, అవసరం ఉన్నా లేకపోయినా. 3rd థింగ్, మీ గొంతు మీరే కాపాడుకోండి. మేమేం కాపాడం. ఎందుకంటే మీ గొంతు పాడయ్యేది మీరు ఎక్కువగా మాట్లాడడం వల్లే, మీరు ఎక్కువగా అరవడం వల్లే. ఈ 2 తగ్గించుకుంటే మీ గొంతు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మేము టీచర్కి చెప్పేది అదే, పొలిటీషియన్స్కి చెప్పేది అదే. ప్రతి దేనికైనా కూడా వాడాల్సిన రకంగా వాడుకుంటే మనం దాన్ని ఇవి 24/7 పనిచేస్తాయి. మీరు ఇవి మెషిన్స్ కాదు, ఆఫ్ చేసేయడానికి మెషిన్లు కాదు. 24/7 పనిచేస్తాయి. మీ హార్ట్ అలాగే ఉంటుంది, లంగ్స్ అన్నీ 24/7 పనిచేస్తాయి. కాబట్టి దానికి మనం లోడ్ తగ్గిస్తే డెఫినెట్గా మన హెల్త్ మిగులుతుంది. వోకల్ హెల్త్ అంటాం. అంటే మీ స్వరబేటిక మీరే మీ హెల్త్ మీరు చూసుకోవాలి. మీ హియరింగ్ మెకానిజం మీరే చూసుకోవాలి. ఎక్కువ లౌడ్ నాయిస్కి వెళ్ళకండి. గట్టిగా క్రాకర్స్ పక్కనే పేల్చకండి. ఇవన్నీ కూడా చెవికి వచ్చే ప్రాబ్లమ్స్. వీటి వల్లే చెవికి వచ్చే ప్రాబ్లమ్స్. ప్రాబ్లం నుంచి మనం దూరంగా ఉండాలి తప్ప మనం ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా హలో టీవీ వాళ్ళ కోసం, మా ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించారు అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్లో ఈఎన్టీ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి గారు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించారు. మరొక రోజు మరొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకి త్వరలో వచ్చేస్తాను. నమస్తే.